ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్లు చేసే వాళ్ళంతా తెలంగాణలో పుట్టి పెరిగి జీవనోపాధి కోసం గ్రామ పంచాయతీ లేఅవుట్లు చేసి ఆ ప్లాట్లను అమ్ముకొని బ్రతికేటటువంటి వాళ్ళు. అయితే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇతర రాష్ట్రాల కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవటం, వాళ్ళ సంఖలో జొర్రటం, వాళ్ళకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది. ఏదో గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఇల్లీగల్ అని హెచ్ఎండిఏ కూడా లేదా కూడా డిటిసిపి లేఅవుట్లు సరైనని లీగల్ అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఉద్యోగులు కానీ ప్రకటించడం జరుగుతుంది. అయితే నేను ఒకటే అడుగుతున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఉద్యోగులను కానీ, ఇప్పుడు చెరువులలో టవర్స్ వెలిసినాయి కదా, అది ఎవరు పర్మిషన్ ఇచ్చారు? హైదరాబాద్ నగరం చుట్టూ అనేక చెరువులు కబ్జాకు గురైనాయి. ఈ కబ్జాలో కట్టినటువంటి కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు? మీరు కదా. అంటే అవి లీగలా? వాటికి ఎట్లా పర్మిషన్స్ దొరికినాయి? అట్లాగే మూసీ పర్యావరణ ప్రాంతంలో కూడా హెచ్ఎండిఏ పరిధిలో నిర్మాణాలు జరిగినాయి. గ్రామ పంచాయతీ లేఅవుట్లో అది ప్రైవేట్ ల్యాండ్ కదా. మా ల్యాండ్ మేము ఇతరులకు అమ్ముకుంటున్నాం, అది ప్రైవేట్ ల్యాండ్. మాకు ఇష్టమై మేము అమ్ముతున్నాం, కొనుగోలుదారులు ఇష్టమై కొంటున్నారు. రిజిస్ట్రేషన్ చేసి స్టాంపు డ్యూటీ తీసుకోవడానికి మీకేం కష్టం వస్తుంది?